పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. నాటి వార్తా విశేషాలు. మిర్చి పంట సాయం పెంపునకి కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులో మిర్చి రైతుల పరామర్శ పేరుతో జగన్ వారిని మోసగించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మిర్చి క్వింటాలకి 7,000 రూపాయలు ప్రకటించిన ఘనత జగన్దేనని విమర్శించారు. మిర్చి పంటకు ఎక్కువ ధర వచ్చేలా కేంద్రంతో సీఎం చంద్రబాబు మాట్లాడి ఒప్పించారని అన్నారు. గతంలో టొమాటో ధర పడిపోయినప్పుడు రైతులు రోడ్ల మీద పడవేసేవారని గుర్తు చేశారు. ఇప్పుడు తామే కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలిస్తున్నట్లు చెప్పారు. నాఫెడ్ ద్వారా దేశంలో ఎక్కడికైనా టొమాటో పంటను తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చును కేంద్రం భరించేందుకు అంగీకరించిందని అన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు మిర్చి ధర 20,500 కంటే ఒక పైసా ఎక్కువ పెరగలేదు. నేనున్నప్పుడు 27,500 మిర్చి ధర ఉండేది. ఈ రోజు 13,500 తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం వల్ల అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడడం ప్రారంభించారు. నేను అడుగుతున్నాను, నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా, నీ వల్లే 20,500 అయితే 2019 ఎందుకు కాలేదు? 2021లో ఎందుకు కాలేదు? ఆ సంవత్సరం పరిస్థితుల వల్ల 20,500 అయితే మేము ఉన్నప్పుడు అయ్యింది, ఇప్పుడు తగ్గిందని చెప్పి పచ్చి అబద్ధాలు ప్రారంభించాం. ఈరోజు మేము 13,500 ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం క్లస్టర్లు ఏర్పాటు చేస్తుంది. క్లస్టర్ అంటే ఎక్కువ సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. మిర్చిని కూడా మీరు ఒక 2-3 క్లస్టర్లుగా పెట్టుకొని క్లస్టర్ ప్రోగ్రాం కింద మిర్చిని కూడా మీరు తీసుకొని మాకు ప్రతిపాదనలు పంపించండి. మేము దీన్ని కూడా క్లస్టర్ విధానంలో సహాయం చేయడానికి నిర్ణయం తీసుకుంటామని స్పష్టంగా మాటిచ్చారు. నిన్నే మన ముఖ్యమంత్రి గారు టమాటా కూడా మా రాష్ట్రంలో ఎక్కువ పంట వచ్చింది, ఇబ్బంది అంటే మీకు నాఫెడ్ ద్వారా కానీ NCCF ద్వారా కానీ ట్రాన్స్పోర్ట్ అంతా మేమే భరిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు. బెంగళూరులో మార్కెట్ బాగుందంటే బెంగళూరు పంపించండి. ఈ దేశంలో ఎక్కడ మార్కెట్ బాగుందంటే అక్కడికి పంపించే దాన్ని రెంట్లు కూడా మేము ఇస్తామని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇది రైతు ప్రభుత్వం. కొన్ని రోజుల కిందట భోపాల్ నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణం చేసిన శివరాజ్ సింగ్ ఎయిర్ ఇండియా విమానం ఎక్కిన వైనం విరిగిన సీట్లో కూర్చొని గంటన్నర ప్రయాణం ఎయిర్ ఇండియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పిన ఎయిర్లైన్ సంస్థ. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొన్ని రోజుల కిందట భోపాల్ నుంచి ఢిల్లీ పయనించారు. ఎయిర్ ఇండియా విమానం ఎక్కిన ఆయన తాను బుక్ చేసుకున్న సీటు విరిగిపోయి ఉండటాన్ని గుర్తించి దాంతో ఆయన విమాన సిబ్బందిని పిలిచి సీటు విరిగిపోయిన విషయం వారికి తెలియజేశారు. విమానంలో ఇదొక్కటే కాదు, మరికొన్ని సీట్లు కూడా విరిగిపోయి ఉన్నాయన్న సమాధానం వారి నుంచి వినిపించింది. ఈ విషయం మేనేజ్మెంట్ కూడా తెలుసనని, విరిగిన సీటును ఎవరికి కేటాయించవద్దని ఆదేశాలు కూడా ఉన్నాయని వారు కేంద్ర మంత్రికి తెలిపారు. ఆ విమానంలో తాను పడుతున్న ఇబ్బందిని గమనించి ఇతర ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోవచ్చని ఆఫర్ చేశారని, అయితే వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో విరిగిన సీట్లోనే కూర్చొని ఢిల్లీ వచ్చానని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా మార్చి 15 నుంచి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా మొత్తం 40,000 కోట్ల విలువైన 62 పనులకి ఒకేసారి శ్రీకారం చుట్టనుంది. ఇక పనుల ప్రారంభం కోసం CRDA ADC టెండర్లు పిలిచింది. మరొక 11 పనులకి కూడా CRDA అధికారులు టెండర్లు పిలిచే యోచనలో ఉన్నారు. అయితే ఈ ప్రక్రియ కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొనసాగే అవకాశం ఉందని సమాచారం. కవల పిల్లలు సాధారణంగా గ్రామం, పట్టణంలో 2, 3 మరీ ఎక్కువగా అనుకుంటే 5-6 ఉండటం సహజం. కానీ ఒక పాఠశాలలో ఏకంగా 29 కవల పిల్లల జంటలు ఉన్నారంటే ఆశ్చర్యమే కదా. 29 మంది కవల పిల్లల జంటలు మాత్రమే కాదు, మరొక 2 ట్రిప్లెంట్స్ కూడా ఉండటం గమనార్హం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఓ పాఠశాలలో అంతర్జాతీయ కవల పిల్లల దినోత్సవం సందర్భంగా పాఠశాల యాజమాన్యం వేడుకలు నిర్వహించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో కూలిన పైకప్పు SLBC టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది.
ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టనల్ పై భాగంలో 3 మీటర్ల మేర పడిపోయింది. ఈ ఘటనలో 3 కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. సహచర చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు ఆదేశించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పాకిస్తాన్ జైలు నుంచి 22 మంది భారత మత్స్యకారులు విడుదలయ్యారు. వారి శిక్షా కాలం పూర్తి కావడంతో కరాచీలోని మాలీర్ కారాగారం నుంచి బయటకు వచ్చారు. వాఘా సరిహద్దు ద్వారా పాక్ అధికారులు జాలర్లను ఇవాళ భారత్కి అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. నేపథ్యంలోనే మత్స్యకారులకు ఈడీ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించింది. మత్స్యకారులు కరాచీ నుంచి లాహోర్ కు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి వారు భారత్కి రానున్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక మన అధికారులు వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. పొరపాటున అంతర్జాతీయ జలాల సరిహద్దులు దాటుతున్న వారిపై దయతో వ్యవహరించాలని ఈడీ ఫౌండేషన్ చైర్మన్ ఫైజల్ ఈడీ ఇరు దేశాలకి అభ్యర్థించారు. మత్స్యకారులు సరిహద్దుల్ని సరిగ్గా గుర్తించకపోవడం వలన ఇరువైపులా ఈ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. ఏపీ ఫైబర్ నెట్ పంచాయతీ మంత్రి జనార్దన్ రెడ్డి వద్దకు చేరింది. దీనిపై నివేదికలు ఇవ్వాలని చైర్మన్ జీవీ రెడ్డి, ఎండీ దినేష్ కుమార్లను మంత్రి ఆదేశించారు. చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉంది, ఆరోపణలకి ఆధారాలు ఏంటి అని మంత్రి జనార్దన్ రెడ్డి ఆరా తీశారు. మరొకవైపు జీవీ రెడ్డి ఆరోపణలపై ఐఏఎస్ అధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు అరండల్పేట శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. పనులు మొదలైతే ఈ మార్గంలో ట్రాఫిక్ నిలిపివేస్తున్నందున ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నారు. 3 వంతెనల వద్ద ట్రాక్ విస్తరణ కోసం రైల్వే శాఖ చేపట్టిన పనులు చివరి దశకి చేరుకున్నాయి. ఈ మార్గంలో గతంలో మురుగునీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు చేపట్టిన పనులతో మురుగునీటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ధాన్యం రైతులు ఇబ్బందులు పడకుండా భారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెల్లూరు జిల్లా సంఘంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ప్రాథమిక వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు చేయలేదన్న మంత్రి, కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆ డబ్బును అన్నదాతల ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు. పిల్లర్లు తేమ శాతం పేరుతో ధాన్యం బస్తాకి 5 కిలోలు దాటి తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. రైతులకి బకాయిలు ఉన్నాయి, రైతులు ఆందోళన చెందుతున్నారనే విషయం అధికార యంత్రాంగం తీసుకొచ్చినప్పుడు లెక్కలు తీస్తే 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. డబ్బులు కట్టలేదు, ఎవరు దాని గురించి మాట్లాడలేదు. రైతు ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆ పరిస్థితిలో 1674 కోట్ల రూపాయలు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చాలనే పట్టుదలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో నెల రోజుల్లోనే బకాయిలు మేము చెల్లించాం. నెల్లూరు జిల్లాలో గతంలో ఇక్కడ పెద్ద స్కామ్ జరిగింది. దాదాపు 32 కోట్ల రూపాయలు రైతులు ఖాతాలు ఓపెన్ చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు 32 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేయించుకున్నారు. మీరే ఆశ్చర్యపోతారు ఈ రోజు చెప్తే మీకు. రైతులకు అందించాల్సిన డబ్బుతోటి వీళ్ళు ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కున్నారు, స్కోడా కార్లు కూడా కొన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితోటి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 19,720 రూపాయలకి మొదటి క్వాలిటీ, కామన్ క్వాలిటీ వెరైటీ ఏదైతే ఉందో అది 19,550 రూపాయలకి ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. మిల్లర్లకు కూడా గతంలో వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా 361 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం చెల్లించింది మిల్లర్లకి. చెల్లించిన రోజు నేను మిల్లర్కి ఒకటే మాట చెప్పాను, మీరు నిజాయితీగా వ్యవహరించండి, రైతుల్ని ఇబ్బంది పెట్టబాకండి. చాలా బలంగా చెప్పడం జరిగింది. మనం కొనుగోలు చేసే కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. మంగళగిరి వద్ద చోటు చేసుకున్న బంగారం చోరీ కేసుని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 8 మంది ముద్దాయిలను అరెస్టు చేశారు. ఆభరణాలు, 2 లక్షల రూపాయల నగదుని స్వాధీనపరుచుకున్నారు. ఈ అరెస్టు వివరాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు తెలియజేశారు. నవీన్ ఇర్ఫాన్కి తప్ప ఎవరు అప్స్కాండ్ ఉన్నారో వాళ్ళు ఒక కేసు, అది కూడా చిన్న కేసు, వ్యక్తి పైన హర్ట్ కేసు 323 ఉంది ఆ వ్యక్తి పైన. అదొక్కటి తప్ప వేరెవరు కేసెస్ కూడా లేదు. వీళ్ళందరూ కూడా భవానీపురం, అందరూ కూడా విజయవాడ యాక్చువల్లీ. సో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్, ఒకరొకరు పరిచయమైన వాళ్ళు. వీళ్ళు ఒక పర్సనల్ రీజన్కి వల్ల ఒకరికి దాంట్లో ఎవరు భరత్ ఉన్నారో వాళ్ళకి మెయిన్ ఈ ఐడియా రావడము, దీన్ని ఎగ్జిక్యూట్ ఇలాగా చేశామంటే ఎవరికి డౌట్ రాదని చెప్పడం. సో గోల్డ్ ఇప్పుడు ఆత్మకూరు జంక్షన్ దగ్గర వచ్చిందో అప్పుడు ఇర్ఫాన్, మోహన్, తర్వాత నవీన్, వీళ్ళు ముగ్గురు కూడా 2 బైక్స్లో వచ్చి ఈ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఎవరు నాగరాజ్ ఈ బ్యాగ్ని క్యారీ చేశారో వాళ్ళు కూడా ఎలాంటి రెసిస్టెన్స్ చేయట్లేదు, ఈజీగా ఇచ్చేసారు. జరిగినది ఇది యాక్చువల్లీ. దాంట్లో మేము 5 డేస్లో డిటెక్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఎలాగనే మనం చెప్పలేము యాక్చువల్లీ, కానీ ప్రాపర్ టెక్నికల్ డేటా, ఓకే, టెక్నికల్ టీమ్ సపరేట్గా సిఐ పెద్దగా కానీ
తర్వాత సిఐ ఐటీ కోర్ టీం నిషార్ భాషతో పాటు సెపరేట్ టెక్నికల్ టీం అపాయింట్ చేయడం జరిగింది. దేశంలో విద్యాపరంగా అనేక సంస్కరణలు చేపట్టిన గొప్ప నాయకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. ఈ మేరకు మంగళగిరి రోడ్లోని వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నూరి ఫాతిమా ఇతర వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశంలో తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి పేదల విద్యాభివృద్ధికి అబుల్ కలాం ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన ఆశయాలను గత వైసీపీ ప్రభుత్వం గ్రామ స్థాయికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తుందని ఆరోపించారు. అబుల్ కలాం ఆజాద్ గారు ఆయన ప్రతి ఒక్కటి సెకండరీ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీగా ఉండాలని చెప్పి ఎడ్యుకేషన్ వాల్యూ యాడెడ్గా ప్రతి ఒక్క చోట కూడా మన దేశంలో ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం మన దేశంలో. అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎక్స్-సీఎంగా ఆయన దేశంలో నిజంగానే ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాల్యూ యాడెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈరోజు అందరికీ ఒక ఆదర్శంగా నిలిచింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాడు నేడు వాళ్ళ స్కూల్ డెవలప్మెంట్సే కాదు, లేకపోతే అలాగే మీరు చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంటే కాదు, లేకపోతే వాళ్ళకి మంచి వసతులు కానీ ఫుడ్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చదువు ప్రాధాన్యత పెంచి లిటరేచర్ రేట్ అనేది కేరళ కంటే పెంచాలి అని చెప్పే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్కి చాలా వాల్యూ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో అది కనుమరుగైంది. ఎందుకంటే ఎక్కడ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళటం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎందుకంటే స్కూల్లో మంచి వసతులు లేవు, పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదని చెప్పి వాళ్ళ తల్లులు కూడా ఖచ్చితంగా దీని మీద ఆవేదన చదువుతున్నారు. ఇవి మేము ఒకటే కోరుకుంటున్నాము, గతంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని మీరు ఫాలో అయితే చాలు, దానికంటే మించి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి మేము కోరుకుంటుంది మీరు ఇచ్చిన హామీల వరకు పూర్తి చేయండి, ఖచ్చితంగా మన రాష్ట్రం కూడా ఒక ముందంజలో ఉంటుంది. మీకు అవకాశం ఇచ్చింది ఎందుకంటే ఇవి మంచి చేస్తారనే ఉద్దేశంతో మీకు అవకాశం ఇచ్చారు. అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తుందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఆదాయ మార్గాల గురించి ఆలోచన చేయకుండా భారీ బడ్జెట్ అంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సీఎం చంద్రబాబు నిర్ణయాలు చూస్తుంటే గత ముఖ్యమంత్రి జగన్ కి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి తేడా లేదని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అన్ని ఆలోచనలు చేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలియజేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం 2000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్ లో 10% ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కేటాయించాలని సూచించారు. అలాగనే దేశంలో మతోన్మాదం పెరిగిపోతుందని చెప్పారు. ఆదాని అంబానీలకు అనుకూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నాడు తప్ప ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయటం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో మనకి ఎంత వనరులు సమకూర్చుకోగలము, అదేవిధంగా కేంద్రం నుంచి మన వాటా ఎంత వస్తుంది, వివిధ పద్ధతుల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏ మేరకు వస్తుంది, ఇవి కాకుండా ఇతర లోన్స్ ఇవన్నీ కూడా ఏమొస్తాయో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏమంటే భారీ బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పుకోవాలనే ఉద్దేశం ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినప్పుడు సహజంగానే పూర్తి స్థాయిలో అప్పులపైన ఆధారపడే పరిస్థితి వస్తుంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ అంశాలపైన అయితే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్షాలు అందరూ కూడా విమర్శించాము, అదే పని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేసే పరిస్థితి వస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీలకు అదానీలకు సేవ చేయడంలో నిమగ్నమై సాధారణ ప్రజల సమస్యలు కూడా పరిష్కారం చేయనందువల్ల ఈ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వైఖరిని నిరసిస్తూ మతోన్మాద జాడ్యాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా మార్చి 23 నుండి ఏప్రిల్ 14 వరకు కూడా భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాం. అందుకు అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా 26 జిల్లాల్లో కూడా ఈ ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శ్రీకారం చుడతా ఉన్నాం. ముఖ్యమైన అంశము రేపు 24వ తేదీ నుంచి మన రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తాము. మరి బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా వార్తల్లో వస్తున్నాయేమంటే 3 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెడుతున్నారని చెప్పి తెలుస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.